హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ ఎనర్జీ, యాన్ ఎనర్జీ. ఏంటి ఇన్ ఎనర్జీ, యాన్ ఎనర్జీ? ఈ బ్యాలెన్స్‌గా లేకపోతే ఏమవుతది? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అన్ని టాపిక్స్ అన్నిటి గురించి డీటెయిల్‌గా ఇవాళ డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురితో షేర్ చేయండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం. ఇన్ ఎనర్జీ, యాన్ ఎనర్జీ. ఇన్ ఎనర్జీ అంటేనేమో ఫిమనైన్ ఎనర్జీ. అంటే కొంచెం ఆడ లక్షణాలు, ఆడతనం అంటారు కదండి అది. ఎలా అంటే లేడీస్ మనకి ఎక్కువ కనిపించేది ఏంటి? ప్రేమ, ఆప్యాయత, వాళ్ళ దగ్గర నుంచి ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. లవ్, ఎమోషన్స్, రైట్? యాన్ ఎనర్జీ అంటే కొంచెం మగ లక్షణాలు, మగతనం సంథింగ్ అలా అంటారు కదా, అలాంటివి అనమాట. ఏంటి ఇది? జనరల్ గా మస్కైన్ ఎనర్జీ అంటారు. యాక్షన్, కాన్ఫిడెన్స్, లీడర్షిప్, సక్సెస్ ఇదంతా కొంచెం జోష్ మోడ్ లాగా, కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ లాగా ఉంటాయి. ఈ యాన్ ఎనర్జీ ఎలా అంటే ఒక సన్ మూన్ లాగా, డే నైట్ లాగా, హాట్ అండ్ కోల్డ్ లాగా, ఈ రెండు కంపల్సరీ ఉండాల్సిందే మనిషిలో కానీ, లైఫ్ లో కానీ, యూనివర్స్ లో కానీ. ఈ బ్యాలెన్స్ గా లేకపోతే లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ అవుతాయి. అవి ఎలాంటి స్ట్రగుల్స్, ఏంటి, అన్బ్యాలెన్స్ ఉంటే ఏం జరుగుద్ది, ఫర్దర్ గా చూసేద్దాం. ఇన్ ఎనర్జీ సప్రెస్డ్ ఇన్ ఫీమేల్స్ లో కనుక ఇన్ ఎనర్జీ సప్రెస్డ్ అయితే ఏంటి వాళ్ళకి వచ్చే ఎఫెక్ట్స్ కానీ, వాళ్ళ లైఫ్ లో స్ట్రగుల్స్ ఎలా ఉంటే చూద్దాం. ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు. లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎవరితో తొందర కలవలేరు అన్నట్టుగా ఉంటారు. అండ్ ఫ్యామిలీలో, మ్యారేజ్ లో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. వాళ్ళ క్రియేటివ్, వాళ్ళ కొత్త ఆలోచన రావు, వాళ్ళ బ్లాక్ అయిపోయి ఒక యాంగ్జైటీతో, స్ట్రెస్ తో ఎప్పుడు ఏదో ఒత్తిడి, ఏదో టెన్షన్ గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు లవ్ చేసుకోలేరు, వాళ్ళని వాళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉంటారు. ఇది ఒక లేడీ ఎమోషన్ సప్రెస్ అయితే తన ఒట్టి వర్క్ మీద ఫోకస్ చేసి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అదే కనుక యాన్ ఎనర్జీ సప్రెస్ అయితే, ఫీమేల్స్ లో యాన్ ఎనర్జీ సప్రెస్ అయితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనుకోండి ఎలా ఉంటాయంటే, ఏ యాక్షన్ తీసుకోలేరు, కాన్ఫిడెన్స్ ఉండదు, కెరియర్ లో గ్రోత్ ఉండదు, స్లోగా ఉంటారు, ఎప్పుడు మనీ ప్రాబ్లమ్స్ లో ఉంటారు, స్ట్రగుల్స్ ఉంటారు, ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. అత్త మామల ఇష్యూ, మొగుడు పిల్లల ఇష్యూ, అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ లైఫ్ లో. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడినట్టు ఉంటారు. వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు. ఒక ఫీమేల్ కి డ్రీమ్స్ ఉన్నా, కాన్ఫిడెన్స్ లేకపోతే, ఇండిపెండెన్స్ లేకపోతే కెరియర్ మిస్ అయిపోతుంది, కెరియర్ లో సక్సెస్ ఉండదు. అదే ఒక మగవాళ్ళకి వచ్చేసరికి, మగవాళ్ళలో ఇన్ ఎనర్జీ సప్రెస్ అయితే వచ్చే ఇష్యూస్ ఏంటి చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, అసలు ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు. రిలేషన్స్ లో ప్రాబ్లం ఉంటాయి, హార్ట్ బ్లాక్స్ ఉంటాయి, ఎప్పుడు ముక్కు మీద కోపం అంటారు చూసారా, అలా యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, ఎప్పుడు డిప్రెస్ గా ఉంటారు, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, నలుగురు దూరంగా, అదో రకమైన ఇదనమాట. అది చూడంగానే ఇదేంటర్ బాబు ఇలా ఉన్నాడు అనుకుంటుంది చూడ, ఆ టైప్ లో ఉంటారు అనమాట. లాజిక్ లేని విషయాలు కూడా ఓవర్ గా లాజిక్ ఎత్తికేసి దానికి తాడు బొంగరం లేని విషయాలు కూడా లాజిక్ ఎత్తికే టైప్ అనమాట. ఇన్ ఎనర్జీ సప్రెస్ అయితే మేల్స్ లో. ఒక మేల్ కి వర్క్ లో ఫోకస్ ఉండదు, రిలేషన్ లో స్ట్రగుల్ ఉంటాయి, ఫ్యామిలీలో బాండింగ్ ఉండదు, ఎప్పుడు ఇష్యూ, పిల్లలతో, అమ్మ నాన్న అందరితో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. అదే ఒక మేల్ లో యాన్ ఎనర్జీ సప్రెస్ అయితే ఏం ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి మోటివేషన్ ఉండదు, ఎప్పుడు బద్ధకంగానే ఉంటారు, ఒక గంట పని చేస్తే 2 గంటలు పడుకుంటారు రా వీడు అంటాడు కూడా, ఆ టైప్ అనమాట. ప్రతిదీ వాయిదా పద్ధతే, కెరియర్ లో గ్రోత్ ఉండదు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు, ఎప్పుడు మనీ ప్రాబ్లమ్సే, సక్సెస్ ఉండదు, క్లారిటీ ఉండదు, గోల్స్ ఉండవు, ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, బతికామంటే బతికాం, ఇది అంటారు కదా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, సంథింగ్ ఆ టైప్ అనమాట. ఓకే, అసలు యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండరు. ఈ రెండు ఎనర్జీస్, ఇన్ ఎనర్జీ, యాన్ ఎనర్జీ రెండు సప్రెస్ అయితే వచ్చే ఇష్యూస్ ఏంటో చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్. టోటల్ ఇన్బ్యాలెన్స్, లైఫ్ లో సిగ్నిఫికెన్స్ ఉండదు, వాళ్ళకి అసలు ఏం చేస్తున్నా వాళ్ళకి కూడా తెలియదురా బాబు, వీడు ఏం చేస్తున్నా వీడికి తెలుసా అంటాం కదా, ఆ టైప్ అనమాట. వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు, యాక్షన్స్ ఉండవు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, లైఫ్ లో క్లారిటీ ఉండదు, ఎప్పుడెక్కడో అయిపోయిన ఫీలింగే. ఎప్పుడు కదులుతారా బాబు అనుకుంటాను చూసారు కొంతమంది, ఆ టైప్ అనమాట. సక్సెస్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, బేస్ మొహం ఏడు మొహం లానే ఉంటారు, ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, డిప్రెస్ గా ఉంటారు, యాంగ్జైటీ, ఆలోచనలు, నలుగురితో కలర్ అండి. టు బి ఫ్రాంక్ చెప్పా అంటే చాలా, అని చూడంగానే ఇదేంటే కొంత తేడాగా ఉన్నాను కూడా అనుకుంటారు. చాలా మంది లైఫ్ లో స్ట్రగుల్ సరిగ్గా లేనప్పుడు ఆ ఫీల్ చేస్తుంటారు, ఎనర్జీ మిస్బ్యాలెన్స్ అయినప్పుడు అనమాట. ఎలా గుర్తుపట్టచ్చు అలా అసలు ఎనర్జీస్ ఏంటి, ఎలా అంటే వచ్చేసాయి, ఎలా గుర్తుపట్టచ్చు అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి. మీరు ఎక్కువగా ఎమోషనల్ అయితే మీకు ఇన్ ఎనర్జీ ఓవర్గా ఉన్నట్టు, అసలు ఎమోషనలే లేకపోతే లో ఉన్నట్టు ఇన్ ఎనర్జీ. మీరు యాక్షన్ ఏమైనా పని చేయాలంటే ఆలోచిస్తున్నా, డెసిషన్ తీసుకోలేకపోతున్నా, యాన్ ఎనర్జీ లో ఉన్నట్టు.
ఆలోచన అంటే ఆలోచించకుండా చేసేస్తారా, ఏం చేసినా వీటికి ఆలోచన ఉండదు అంటారు కూడా, అలాంటి వాళ్ళకి యాన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు అనమాట. డైలీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్స్ లో ఇష్యూస్ ఉంటాయి, మనీలో ఇష్యూస్ ఉంటాయి, ఎప్పుడు డబ్బు ప్రాబ్లమే, వాళ్ళు చేసే పనిలో కాన్ఫిడెన్స్ ఉండదు, అసలు వాళ్ళ దగ్గరే కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది మనకి. నా లైఫ్ లో ఎక్కడున్నా వాళ్ళకి స్ట్రగుల్స్, ఆ చుట్టూ ప్రాబ్లమ్స్. ఎలా అంటే అనుకుంటారు కదా, ఎప్పుడు నాకే ఎందుకు ఇలా అనుకునే జనాలు ఉంటారు సార్, వాళ్ళందరూ ఈ టైప్ వస్తారు అనమాట. ఓకే, ఈ ఎనర్జీస్ మన మేనిఫెస్టేషన్ డైలీ లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి కూడా చూద్దాం. ఇన్ ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ కి అయితే లవ్, రిలేషన్స్, ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి. యాంగ్ ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అయితే కెరియర్ లో, మనీలో సక్సెస్ అవ్వలేరు. మనీలో స్ట్రగుల్స్, కెరియర్ లో స్ట్రగుల్స్, సక్సెస్ అవ్వలేరు, ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోయినట్టే ఉంటారు. ఈ రెండు బ్లాక్ అయితే కనుక మీకు లైఫ్ లో అసలు హ్యాపీనెస్ ఉండదు. అసలు మనం ఎందుకు ఉన్నాంరా, ఎందుకు బతుకుతున్నాంరా అన్న టైప్ ఫీలింగ్ లో ఉంటారు. ఒక పర్సన్ కెరియర్ లో సక్సెస్ అవ్వాలన్నా, లైఫ్ లో సక్సెస్ అవ్వాలన్నా, తను చేసే బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, ఏవైనా సరే ఈ ఎనర్జీస్ చాలా. సో ఇన్ ఎనర్జీ, యాన్ ఎనర్జీ గురించి మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీటెయిల్ మీకు కావాలి, ఈ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి, మీలో ఏ ఎనర్జీ ఎక్కువ ఉంది, ఏ ఎనర్జీ తక్కువ ఉంది, ఇవన్నీ క్లియర్ గా నా క్లాసెస్ చెప్తా అండి. ఆ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ క్లాసెస్ జాయిన్ అవ్వండి. నా కమ్యూనిటీ, విజయ వైఫ్ కమ్యూనిటీకి జాయిన్ అవ్వండి, అక్కడ మీకు డీటెయిల్ చెప్తారు. వీడియో చివరకు చూసినాను, థ్యాంక్ యూ. వీడియోకి లైక్ అయ్యింది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. నవ్వుతూ బతకండి, నలుగురిని నవ్విస్తూ బతకండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ, బాయ్.